మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా జరుగుద్ది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్. సో ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డు సే అంతే హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడూ ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నేను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చు, ఇట్స్ ఓకే. జరిగిందంటే మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషల్లీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి. సో నేను ఒక సినిమా చూసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది, ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా, ఒక సినిమా తీసిన సినిమా 3 రోజులు కష్టపడి తీసిన సినిమా థియేటర్ ఎలా ఉందో నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్ ఎలా చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్. నేను థియేటర్ లో చూస్తాను, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఓకే అయ్యేది ఓకే మాకు తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతి విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే చాలా బాధ వస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడటం అనేది నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాను కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ నేను ఏమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను అందరూ ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నోబడీ. I respect everybody. నేను అసలు ఇది